రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెదను. హల్లెలూయా. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. హల్లెలూయా. దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు నా దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించాలి. ఎవరైతే రూఢిగా విశ్వసిస్తారో, వారు విశ్వాసము మూలముగా బలము పొందుతారు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము మూలముగా ఏం పొందుకున్నారు? వాళ్ళు ఏం పొందుకున్నారు? బలము పొందుకున్నారు. ఎలా విశ్వసించాలి? రూఢిగా విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? రూఢిగా. అవిశ్వాసము లేకుండా రూఢిగా విశ్వసించాలి. అప్పుడే విశ్వాసము వలన బలము నొందుతారు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రికలో 4వ అధ్యాయం 21వ వచనంలో అబ్రహాము ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల సమర్థుడని ఏం చేశాడు? అక్కడ విశ్వసించాడు. ఎప్పుడు? ఏ వయసులో విశ్వసించాడు? వెరీ గుడ్. 75 సంవత్సరాల వయసులో విశ్వసించాడు. ఆదికాండము 12వ అధ్యాయం 44వ వచనం చదివి సహాయము చేయండి. ఆదికాండము 12వ అధ్యాయం 44వ వచనం చదివి సహాయము చేయండి. ఆదికాండము 12వ అధ్యాయం 44వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఏ వయసులో? ఎన్నో వచనం అది? 4వ వచనం. 12:4వ వచనం చదువు ఒకసారి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లు 3 గలవాడు. అబ్రహాము 75 ఏండ్ల 3 గలవాడు. చూడండి, 75 సంవత్సరాల వయసులో 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయసులో ఆయన వాగ్దానాన్ని ఏం చేశాడు? నమ్మాడు. వాగ్దానాన్ని నమ్మాడు. రూఢిగా విశ్వసించాడు.
25 సంవత్సరాల వయసులోనో 30 సంవత్సరాల వయసులోనో 35 సంవత్సరాల వయసులో నమ్మాలే. ఆమేనండి. 75 సంవత్సరాల వయసులో రూఢిగా నమ్ముతున్నాడు. అటువంటి విశ్వాస జీవితం మనకుందా? దేవుడు వాగ్దానం ఇస్తే సంవత్సరం కాగానే అయ్యగారా, 2 సంవత్సరాలు కాగానే అయ్యగారా, ఇక వదిలేస్తారు దేవుణ్ణి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మారు. కానీ అబ్రహాము 75 సంవత్సరాల వయసులో రూఢిగా నమ్ముతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చూడండి, గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానం ఏ వయసులో పొందుకున్నాడు చెప్పాలా బ్రదర్స్? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందుకున్నాడు. ఏ వయసులో ఇస్సాకును పొందుకున్నాడు? 100 years. మధ్యలో గ్యాప్ ఎన్ని సంవత్సరాలు? 25 years నిరీక్షణతో ఎదురు చూశారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 100 సంవత్సరాలకు 75 సంవత్సరాలకు మధ్యలో 25 సంవత్సరాల కాల వ్యవధి. 25 సంవత్సరాల కాల వ్యవధిలో వాళ్ళు ఏం చేశారు? విశ్వసించారు, నమ్మారు. నార్మల్గా నమ్మడం కాదు, రూఢిగా నమ్మారు, విశ్వసించారు. అన్నా ఉద్యోగం నాకు వస్తుంది అన్నావు కదన్నా, ఏదన్నా ఉద్యోగం 6 నెలలకే, సంవత్సరానికే ఇస్తాడా? నువ్వు చేసే ప్రార్థన చనిపోయే ప్రార్థన కాదు. నువ్వు ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. నీ ప్రార్థన వింటున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినాడంటే మాట తప్పే దేవుడు కాదు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో వాగ్దానాన్ని పొందాడు. ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో రూఢిగా నమ్మాడు, పట్టుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు పట్టుకున్నాడు. 100వ సంవత్సరంలో అద్భుతమైన కుమారుణ్ణి పొందుకున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులలో నెల రోజులు అమ్మా దేవుడు కార్యం చేస్తాడు. పోనగానే అయ్యగారు పోయిన నెల వచ్చిన ఈ నెల ఇంకా కన్ఫర్మ్ కాలే, ఇంకా పిల్లలకు వివాహం జరగలే, ఏదో ఒక అవిశ్వాసం. విశ్వాసముతో రూఢిగా నమ్మాల, అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయుదుముగాక. సాగిపోదును, ఆగిపోను నేను. చప్పట్లు కొడదాం.
చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ లార్డ్. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 కొట్టాలా హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, ఎండిన ఎడారి లోయలలో నేను తిరిగినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా చప్పట్లు కొడదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 10,000 మంది 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం, నాకు కేడము నా కోటయు యేసే, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇరవై 25 సంవత్సరములు నిరీక్షణతో ఉన్నారు. 25 సంవత్సరములు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు. అందుకనే వారు అంతగా దీవించబడ్డారు. అటువంటి నిరీక్షణ ఈరోజు క్రైస్తవ జీవితానికి కావాలి. అటువంటి నిరీక్షణ జీవితం కావాలి. వెంటనే 1 సంవత్సరంలో అద్భుతం జరగాల. ఈరోజు నిరీక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం చదివి సహాయం చేయండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ఏ మాట కూడా ఏం కాదు, నిరార్థకము కాదు. దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు ఇచ్చినటువంటి వాక్కు
ఏది కూడా నిరర్థకము కాదు. ఈరోజు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఎక్కడి నుంచి ఈ లైవ్ చూస్తున్నావో, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో, ఈ వర్తమానం నీ కొరకే. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో, ఏ మాట అయితే పలికి ఉన్నాడో, ఏ మాట కూడా నిరర్థకము కాదంట. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ మాట నిరర్థకము కాదో. ఈరోజు ఏ వేదనతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ బాధతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ కన్నీళ్లతో ఈ లైవ్ చూస్తున్నావో, ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం చేస్తావయ్యా, ఇంకెప్పుడు నా పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తా, ఇంకెప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది, ఇంకెప్పుడు నీ రెంటింట్లోనే ఉండాలా నేను, ఇంకెప్పుడు నాకు మంచి గృహాన్ని ఇస్తావు, ఇంకెప్పుడు నాకు పిల్లల్ని ఇస్తావు ప్రభువా, ఇంకెన్ని రోజులు నేను ఒంటరిగా బ్రతకాలా, ఇంకెన్ని రోజులు అమ్మ అనే పిలుపుకు దూరంగా ఉండాలి. అందరికీ పిల్లల్ని ఇచ్చినావు కదా ప్రభువా, నాకెప్పుడు ఇస్తావు యేసయ్యా? అందరికీ సొంత గృహాలు ఇచ్చావు కదా ప్రభువా, నాకెప్పుడు ఇస్తావయ్యా? అందరికీ ఉద్యోగాలు ఇచ్చావు కదా ప్రభువా, నాకెప్పుడు ఇస్తావయ్యా? అందరి భర్తలు మారు మనసు పొందారు కదయ్యా, నా భర్త ఎప్పుడు మారుతాడయ్యా అనే వేదనతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దీవిస్తాడా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆయన పలికిన ఏ మాట నిరర్థకము కాదంట. నిరర్థకము కాదమ్మా. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, ఏడుస్తున్నావు. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. మార్పులేని దేవుడను
మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు నా కొరకే దాచియుంచునావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచియుంచునావయ్యా. ఎదిగి ఉన్నావయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగి ఉన్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచియుంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకే దాచియుంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా. అసలు ఇంకేమి కోరుకోనయా. దేవుని మాట నిరార్థకము కాదు. మనుషుల మాట నిరార్థకమైతదేమో, బంధువుల మాట నిరార్థకమవుతదేమో, కానీ దేవుని మాట నిరార్థకము కాదు. మనుషుల మాట నిరార్థకము కాదు. మనుషుల మాట నిరార్థకమవుతుందేమో కానీ దేవుని మాట నిరార్థకము కాదట. రోమా పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం.
ఈరోజు ఏ వేదనతో ఈ లైవ్ చూస్తున్నావో, ఏ ఇరుకులో ఉండి ఈ లైవ్ చూస్తున్నావో, ఏ ఇబ్బందుల్లో ఉండి ఈ లైవ్ చూస్తున్నావో, విశ్వాసము ఉంచు. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, చూడండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టాలి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము నమ్మడానికి నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఏంటమ్మా, నమ్మడానికి ఆధారం ఉందా? 75 సంవత్సరాలలో చెప్పాలా? రత్నమ్మ, నీకెంత ఏజ్? 65. నీకంటే 10 సంవత్సరాలు పెద్ద. ఆమేనండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఈరోజు మనం నిరీక్షించడానికి ఆధారం మనకుంది. మంచి వయసు ఉంది, మూడు నెలలు 6 నెలలు ఉద్యోగం రాకపోతే నో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాలి. ఆమెనను ఆమెన్. నిన్ను నమ్మిన బిడ్డలు తలదించుకునేలా చేసే దేవుడు కాదయ్యా. ఓ 10 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే ఇక దేవుడు ఇయ్యలే. ఓ సంవత్సరం ఉద్యోగం రాకపోతే ఇక ఉద్యోగం రాదులే. ఒక 3 సంవత్సరాలు వివాహం కాకపోతే ఇక వివాహం కావట్లేదులే. ఇక సొంత ఇల్లు రావట్లేదు. ఇక ఇల్లు ఎక్కడ ఇస్తాడు దేవుడు? ఇయ్యలే. అలాంటి బిడ్డలు దేవునికి అవసరం లేదో? ఎలాంటి బిడ్డలు దేవునికి అవసరమో తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాము లాంటి వారు దేవునికి కావాలా? కొట్టు గట్టిగా చెప్పలు, కొట్టు చప్పట్లు కొట్టు. హల్లెలూయా. కృప కలుగునుగా. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అన్న? నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణ ఉండడానికి ఆధారము లేనప్పుడు కూడా ఏం చేయాలి? నమ్మాలి. లక్షల మంది ప్రజల ముందు నువ్వు ప్లే చేస్తున్నట్టుగా నువ్వు నమ్మాలి. ఆమెనను. లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తున్నట్టుగా నమ్మాలి. ట్రైన్ ఫెసిలిటీ లేదు, ఇదంతా ఎడారి. నమ్మో, దేవుడు కార్యం జరిగిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మాలా. అప్పుడే అసలైన విశ్వాసం. ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు చేయడం కంటే ఏది లేనప్పుడు చేయడమే గొప్ప. ఏది లేనప్పుడే నమ్మాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. స్క్రీన్ మీద వాక్యం వస్తుందా? 4వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గుర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందారంట. ఆమేన్.
హల్లెలూయా. విశ్వాసములో బలహీనులు కాలేదు, విశ్వాసమందు బలము తెచ్చుకున్నారు. ఆమేనండి, ఆమేనండి. విశ్వాసమందు బలము తెచ్చుకున్నారు. విశ్వాసములో బలహీనులు కాలేదు, విశ్వాసమందు బలము తెచ్చుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘ బిడ్డలు వదిలేశారని బాధపడుతున్నావా? సేవకుడా, వదిలిపెట్టనే. అసలైనోడు విడిచిపెడితే మనం బాధపడాలా? ఎవరు చేయి విడిచినా నా ప్రభువు చేయి విడిచిపెట్టే దేవుడు కాదా? ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, విశ్వాసంలో బలహీనుడివి అయిపోతున్నావు. కొన్నిసార్లు బలహీనతలోకి వెళ్ళిపోతున్నావు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నావు. అవిశ్వాసంలో ఉండడానికి వీలు లేదు, విశ్వాసంలో బలహీనుడిగా ఉండడానికి వీలు లేదు. విశ్వాసములో బలవంతుడవు కమ్ము. కొట్టు గట్టిగా చెప్పట్లా. ఎటువంటి విశ్వాసం? చావైన బ్రతుకైన దేవుని కొరకు బలపడే నిలబడే విశ్వాసం. దేబోరమ్మ, ఓ దేబోరమ్మ, నువ్వు అనుకుంటున్నావేమో ఇంకెన్ని రోజులు నాకు నీ పరీక్ష, ఇంకెన్ని రోజులు నా పిల్లోడికి ఈ పరీక్ష, ఇంకెన్ని రోజులు మా ఇద్దరి జీవితాలు ఇలా అని బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. విశ్వాసమందు బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యం. నీ కుమారుణ్ణి దేవుడు బహుబలముగా వాడుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్యలో ఖచ్చితముగా గనక నిలబడగలిగితే ఒక బ్రాంచ్ చర్చికి ఆయన సేవకుడిగా దేవుడు లేవనెత్తుతాడు. ఆమేనన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతాడని మరణి వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఆయన వాగ్దానములు మారే వాగ్దానములు ఇయ్యడు ఆయన. ఒక్కసారి వాగ్దానం ఇస్తే తప్పకుండా మన జీవితంలో ఆ వాగ్దానాలని నెరవేరుస్తాడు. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలి అంటే విశ్వాసంలో ఏం చేయాలా? బలముగా ఉండాలి. ఆమేనండి. చెప్పునానా? చెప్పు తన్వి. విశ్వాసంలో ఏం చేయాలా? బలముగా ఉండాలా. చెప్పండి అమ్మ, విశ్వాసం ఏం చేయాలా? ఏం చేసిండే సయా? విశ్వాసంలో బలహీనులు కాకూడదు, విశ్వాసంలో బలము పొందుకో. అరే 20 లక్షల అప్పు కానీ 50 లక్షల అప్పు కానీ అప్పు తీర్చే దేవుడు ఉన్నాడు. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. నీ గృహాన్ని కట్టే దేవుడు ఉన్నాడు. నీకు సంతానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నీకు నీ అప్పులను తొలగించే దేవుడు ఉన్నాడు. నీకు ఉద్యోగం ఇచ్చే దేవుడు ఉన్నాడు. బాధపడకో, దిగులు పడకో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చదువుచున్నా. 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు, దేవుని మహిమపరచి. చాలు. అవిశ్వాసం కలిగిన వాగ్దానం సందేహించలేదండి. సందేహించలేదు, వాగ్దానాన్ని బట్టి సందేహింపలేదు.
నా దేవుడు జరిగిస్తాడు. అడుగులు తడబడిన అలసట నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. విడిచిపెడతాడా? విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నీనాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. నడిపిస్తాడు ఆయన. అనగనగా ఒక ఫ్యామిలీ ఉందంట. ఆ ఫ్యామిలీ చక్కగా 2 బిడ్డలు, భార్య భర్తలు ఉన్నారు. చక్కగా లీడ్ చేస్తున్నారు. మందిరానికి వెళ్తున్నారు. మందిరానికి వెళ్తే దైవ సేవకుని ద్వారా దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చాడు. నా ప్రియ కుమారుడా, గొప్ప ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళబోతున్నావు, గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి సేవకుడు ప్రవచించాడంట. ప్రవచించిన నెల రోజుల తర్వాత చక్కగా ఆశీర్వాదాలు వస్తున్నాయి. చక్కగా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నారు. ఐశ్వర్యం వచ్చింది, చక్కగా ఇల్లు కొనుక్కున్నారు, చక్కగా బ్రతుకుతా ఉన్నారు. ఒకానొక టైము ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. తలకు బలమైన గాయం తగిలింది. తలకు బలమైన గాయం తగిలితే కోమాలోకి వెళ్ళిపోయినాడు. కోమాలోకి వెళ్ళిపోయినాడా? హల్లెలూయా. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 చివరికి జీవితం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసింది. చిన్న పాకలోకి వచ్చేసారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ స్థితికి వచ్చేసారు. కోమాలో నుంచి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి చూడగానే గుడిసెలో ఉంది జీవితం. అదేంటి, మనం గుడిసెలో ఉన్నామేంటి? బోరున ఏడుస్తున్నాడంట. బోరున ఏడుస్తున్నాడంట. అదేంటి, గంజితో నాకు అన్నం పెడుతున్నావేంటి? కారంతో నాకు అన్నం పెడతానవేంటి? కూరగాయలు లేవయ్యా, నేనే బయటికి వెళ్ళి కూలి పని చేసి మిమ్మల్ని పిల్లల్ని పోషిస్తున్నానయ్యా అని భార్య చెబుతుంటే ఏడుస్తున్నాడంట.
ఏడుస్తుంటే లెగిసాడంట. దారి పొడవునా వెళ్తా ఉంటే ఒక వ్యక్తి ఇలా గాలమేసి చేపలు పడుతున్నాడంట. చేపలు పెడుతుంటే ఆయన చేపలు పట్టి అమ్ముతే ఆయనకు రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయంట. ఆయనకు రోజు 1000 రూపాయలు వస్తున్నాయంట. అయితే ఈయన కూడా ఒక గాలాన్ని కొనుక్కొని, ఒక కర్రను కొనుక్కొని చక్కగా ఈయన కూడా చేపలు పడుతూ ఉన్నాడు. చేపలు పడితే ఈయనకు కూడా చక్కగా రోజుకు 1000 రూపాయలు వస్తున్నాయంట. 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఆయనతో పాటు చేపలు పట్టే వ్యక్తిని అడిగాడంట, బాబాయ్ నీకు నెలకు 30,000 వస్తున్నాయి కదా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళగానే అలసిపోతా కదా, ఒక కోటర్ తీసుకుంటా, ఆ కోటర్ తాగి చక్కగా పిల్లలకి స్వీట్స్ ఫ్రూట్స్ తీసుకెళ్తా, బియ్యం పప్పు ఉప్పు తీసుకెళ్తా, 1000 రూపాయలు అయిపోతాయి. అంటే నెల కాగానే 1 రూపాయి కూడా నీకు మిగలట్లేదంటే, 1 రూపాయి కూడా మిగలదు అని చెప్పగానే ఆయన మాటలు విన్న ఈయన ఇంకా ఇంటికి వెళ్ళిపోయి భార్యతో అంటున్నాడంట, ఏమే చూడు, నిన్ను ఉద్యోగం మానిపించేద్దాం అనుకున్నాను, నువ్వు చేసే పని మానిపించేద్దాం అనుకున్నాను, ఈ 1000 రూపాయలు మనకు సరిపోయేటట్లేవు, నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కాదు, కానీ నువ్వు పని చేయడం మానేస్తే మన పిల్లల పరిస్థితి ఘోరమైపోతుంది, కనుక నువ్వు ఉద్యోగం మానకు అని చెప్పేసి అన్నాడంట. తర్వాత ఆ కూలి పని మానకు అన్నాడంట. తర్వాత బాధపడుతూ ఇక మా బతుకులు అంతే అని చెప్పి గుడిసెలో అని చెప్పి బాధపడుతూ మరలా చేపలు పట్టడానికి పోయాడంట. చేపలు పట్టడానికి పోయి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడంట. అయ్యా నువ్వు నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తా అన్నావు కదా ప్రభువా, ఏంటి ప్రభువా నా పరిస్థితి, నన్ను ఐశ్వర్యవంతుడిగా నువ్వు చేస్తా అన్నావు కదా ప్రభువా, చేస్తావా చేయవా అని చెప్పి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేస్తే ఆయన గాలం పట్టుకొని పడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పతంగులు ఎగరేస్తూ ఒక అబ్బాయి వచ్చాడు. బాబు 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 నీకు రోజు 500 రూపాయలు ఇస్తా, నాలాగా కర్ర పట్టుకొని గాలం పట్టుకొని చేపలు పడతావా నువ్వు అంటే, ఓ పడతా అన్నాడంట. ఆయన ఒక కర్ర ఇచ్చేసేసి చక్కగా ఆయనకు కూడా నేర్పించాడంట. ఆయనకు ఒక 1000 రూపాయలు, ఈయనకు ఒక 1000 రూపాయలు, 500 పోతే ఇంకొక 500 వచ్చినాయంట. అలా వారం రోజుల పాటు ఇంకొక 5గురిని పెట్టాడంట. 5గురిని పెడితే 5,000 వచ్చాయంట. ఇంకొక 10 మందిని పెట్టాడంట, 10,000 వచ్చాయంట. అలా డబ్బులు సంపాదిస్తున్నాడు. చిన్న పడవ కొనుక్కున్నాడంట. పడవ కొనుక్కొని మంచిగా వలలేసి మంచిగా చేపలు పట్టిస్తున్నాడంట. దాని తర్వాత ఇంకొంచెం పెద్ద పడవ కొన్నాడంట. ఇంకా లోపలికి వెళ్ళి చేపలు పడుతున్నాడంట. అలా ఇంకా గ్రామాన పడవలు కొన్నాయి, గ్రామాల పడవలు కొని చేపలు పట్టిస్తూ గంభీరమైనటువంటి ఇల్లు కొన్నాడంట. పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడంట. చక్కని ఇల్లు కొన్నాడంట. చక్కని ఐశ్వర్యవంతుడయ్యాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచనలు ఇస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం మరచిపోవచ్చు. ఆయన జీవితంలో వాగ్దానాన్ని పక్కకు పెట్టినంత సేపు శాపం గుడిస జీవితం. ఎప్పుడైతే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడో ఆయన జీవితంలో అద్భుతాలు జరిగినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో బలహీనులుగా మనం ఉండడానికి వీలు లేదు. విశ్వాసములో అవిశ్వాసంతో కూడినటువంటి ఆ విశ్వాసాన్ని, ఆ వాగ్దానాన్ని సందేహింపడానికి వీలు లేదు. రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వల్ల ఏం పొందుకుంటున్నాడమ్మా?
బలము. బలమా బలహీనతనా? బలం అంటే ఇట్లానండి, ఆమేనండి. హల్లెలూయా. 40 days తర్వాత యేసు నామంలో మన క్యాంపస్ అంతా మారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. సకల సమృద్ధి మన ఆశ్రమంలో ఉండును గాక. ఆ విధంగా బలం ఉండాలి. ఆమేన్. విశ్వాసముతో బలము పొందాలి, కానీ విశ్వాసములో బలహీనులు కావడానికి వీలు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఏమో అన్నయ్య, ఏంటో డాడీ, అరే నీకు అరన్నా ఉద్యోగం వస్తుంది రండి, ఏమో అన్నయ్య. దేవుడు నిన్ను వాడుకుంటాడండి, అదేలే. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో బలము పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుచున్నా. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అతడు విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడను, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఓవరాల్ గా ఏంటిదంటే దేవుని శక్తిని, దేవుని సమర్థతను గుర్తించాడు ఆయన. ఆమేనండి. దేవుని శక్తిని, దేవుని సమర్థతను ఏం చేశాడు? గుర్తించాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు, దేవుని శక్తిని, దేవుని సమర్థతను మనం గమనించగలగాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. దేవుని శక్తిని, దేవుని సమర్థతను గమనించగలిగితే సంతానం లేని వారికి ప్రార్థన చేసే దమ్ము నీలోకి వస్తుంది, రోగులకు ప్రార్థన చేసే దమ్ము నీలోకి వస్తుంది, ప్రవచించే వరాన్ని నువ్వు పొందుకోగలవు, అభిషేకించే అభిషేకాన్ని నువ్వు పొందుకోగలవు. ఆమేననాలా. దేవుని శక్తిని నమ్మాలి. దేవునికి అటువంటి శక్తి ఉందని, సమర్థుడని నమ్మగలిగితే నిజమేనా, ఇదంతా నిజమేనా, పేర్లు పెట్టి పిడుగులు నిజమేనా, ఇవన్నీ నిజమేనా, అలాంటి డౌట్లు రావు. నా దేవుడు శక్తిమంతుడని, నా దేవుడు ఉన్న వాటిని లేనట్టుగా చేసే దేవుడని, నా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదని నమ్మగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇక ముగింపు ఒకటే, నేను ముగించే ముందు ఒకటే చెప్తున్నాను. ఏంటిదో తెలుసా? రూఢిగా విశ్వసించు, ఊహించని గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆమెన్. ఏం చేయాలా? రూఢిగా విశ్వసించు, రూఢిగా చెప్పాలా, రూఢిగా చెప్పాలా, రూఢిగా విశ్వసించు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో రూఢిగా విశ్వసించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు విశ్వాసంతో గనక నువ్వు ముందుకెళ్ళగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. నమ్ము. ఈ 2025లో గొప్ప ఉద్యోగం నీకు రాబోతుంది. 2025లో గొప్ప ఉద్యోగం నీకు రాబోతుంది. ఎలా విశ్వసించాలి? రూఢిగా విశ్వసించాలి. ఈ 2025 సంవత్సరంలో నీ గర్భాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో గొప్ప ఉద్యోగం నీకు రాబోతుంది. 2025 సంవత్సరంలో నీ పిల్లలకు వివాహాలు కాబోతున్నాయి. 2025 సంవత్సరంలో నీ పిల్లలకు గర్భాలు తెరవబడబోతున్నాయి. 2025 సంవత్సరంలో మంచి గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును కలుగును. రికమాల రబా షకెదియాల రబా బాబా బాబా. హోలీ స్పిరిట్. మార్పు లేని దేవుడు ఆయన, మార్పు చెందని దేవుడు ఆయన,
అటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. వాక్యాన్ని విన్నామంటే విన్నాం కాదు, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.